హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికీ ఈ ఆసరా పెన్షన్ల కోసం అయితే కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆసరా పెన్షన్లు అయితే పెంచుతున్నాం, ఆసరా పింఛన్లు కాస్త చేయూత పింఛన్లు అయితే చేసి ఈ చేయూత పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వీరందరికీ కూడా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఇస్తామని, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి. ఈ నేపథ్యంలో మనకి ఎప్పుడు ఈ పెన్షన్లు పెంచినటువంటి పెన్షన్లు జమ అవుతాయి, ఇక ఏ తేదీ నుంచి కూడా మనకు జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, అసలు చూడట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎంత మంచి వీడియో పెట్టినా, ఎంత మంచి కంటెంట్ చేసినా కూడా చూడట్లేదండి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. దయచేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నానండి. ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి వీడియోస్ అయితే చేసి మీకు అందరికీ కూడా అందిస్తున్నాను. మరి ఎందుకు చూడట్లేదో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని అయితే చూడండి, ఎంతో కష్టపడి చేస్తున్నాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తప్పకుండా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంటుంది. మీ బంధువులకు, దోస్తులందరికీ కూడా మీ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా తెలుసుకోవడానికి సహాయం చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూసేదే కాదండి, లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఎవరి సహాయము తీసుకోకుండా మన ఛానల్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీరు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా వృద్ధులు, వితంతువులు వీరందరికీ కూడా ఈ పెన్షన్ డబ్బులే ఆధారం అండి. ఇక వారు మందులు కొనుక్కోవడానికి కానీ, వారికి ఏదైనా హాస్పిటల్ దవాఖానా ఖర్చులకు కానీ వీటన్నిటికీ కూడా మనకు వారికి పెన్షన్ డబ్బు అనేది అవసరం. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎన్నో ఆశలతో పెట్టుకున్నారండి. మనకు వృద్ధులు, వితంతువులు వీళ్ళందరూ కూడా మనకు ఖచ్చితంగా పెంచినటువంటి పెన్షన్లు ఈ నెల నుంచి జమ అవుతాయి, ఈ నెల నుంచి జమ అవుతాయని చెప్పుకుంటూ ఉన్నారండి. కానీ ఎక్కడా కూడా మనకి ఇంకా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పెంచిన పెన్షన్లకు సంబంధించి గతంలో ఎక్కడా కూడా జమ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తి అయిపోయిందంటే దాదాపు 3 నెలలు పూర్తి అయిపోయిందండి. డిసెంబర్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అయిపోయి మార్చి కూడా అయిపోతుంది. దాదాపు 100 రోజుల పాలన అయితే పూర్తి చేసుకుంది కొత్త ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లనే కంటిన్యూ చేస్తూ అరకొరగా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బ్యాంకులకి డబ్బులు వేస్తారు కాబట్టి, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులు ఇస్తారు కాబట్టి అరకొరగానే జమ అవుతున్నాయి. ఇక లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో మనకు ఏవైతే గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లని జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో భాగంగా ఈ 6 గ్యారెంటీల్లో భాగంగా చేయూత కింద ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారుడికి కూడా ఖచ్చితంగా పెన్షన్లు అయితే పెంచిస్తామని చెప్పడం జరిగిందండి. అంటే వృద్ధులు, వితంతువులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,016 రూపాయలు కాకుండా మనకు మరొక 2,000 రూపాయలు అనేది పెంచి 4,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 6,000 రూపాయలు ఇస్తామని, గతంలో ఇస్తున్నటువంటి 4,000 కాకుండా మన ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, మనకు నేతన్నలు కానీ, గీత కార్మికులు కానీ, హెచ్ఐవి బాధితులు కానీ, డయాలసిస్ పేషెంట్లు కానీ వారందరూ కూడా మనకు పాత పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారండి ఇప్పుడు గత 3 నెలల నుంచి కూడా. ఇక ఈ నెల 25 నుంచి కూడా మనకు కొత్త పెన్షన్లు అయితే జమ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది. అయితే తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉందండి. ఎన్నికల కోడ్ ఉంది కదా, మీకు పథకాలు ఎలా అమలు చేస్తారు, కొత్త పెన్షన్లు ఏ విధంగా ఇస్తారని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదండి. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ పర్మిషన్తో మనకు ఆల్రెడీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు అంటే చేయూత పింఛన్లు అవుతున్నాయండి. ఈ చేయూత పింఛన్లకు సంబంధించి కూడా మనకు గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ గుర్తింపు కార్డులు అనేవి మీకు వచ్చిన తర్వాత గుర్తింపు కార్డుల ఆధారంగా ఎవరికి పెన్షన్లు జమ చేస్తారో అనే వివరాలన్నీ కూడా తెలుస్తాయండి. అంతకంటే ముందుగానే ఆ అధికారులు అయితే సర్వేకి అయితే రాబోతున్నారండి. ఎవరైతే ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో గతంలో ఆసరా పింఛన్లు వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదండి, కంటిన్యూగా వారికి పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక ఆసరా గుర్తింపు కార్డుల స్థానంలో మనకు చేయూత గుర్తింపు కార్డులు అయితే
ఇవ్వబోతున్నారండి. ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ చేయూత గుర్తింపు కార్డులు అయితే ఇవ్వబోతుంది. ఈ చేయూత గుర్తింపు కార్డులు ఇచ్చిన తర్వాత వారికి చేయూత పింఛన్ల కింద అంటే కొత్త పింఛన్లు ఏవైతే అమలు చేస్తున్నారో వారందరికీ కూడా మనకు వృద్ధులు వితంతువులు వారందరికీ కూడా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు అయితే ఇస్తారండి ఈ కొత్త పింఛన్ల కింద. ఈ నెల 25 నుంచి కూడా ఈ పింఛన్లు జమ చేస్తామని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా గతంలో ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు కాకుండా 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతుందండి. ఇక దీనికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి ఇళ్ల వద్దకే వారి గ్రామాల్లోకే అధికారులు అయితే సర్వేకి రాబోతున్నారు. ఇక సర్వేకి వచ్చిన సమయంలో మీకు ఫోన్ ఉండాలి, అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. వయసుకు సంబంధించినటువంటి ధృవీకరణ ఆధార్లో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలండి. అంటే పుట్టిన తేదీ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డులో. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారండి. మీరు ఆసరా పెన్షన్ అంటే చేయూత పెన్షన్కు మీరు అర్హులు, మీకు ఈ నెల నుంచి కూడా ఈ పెంచినటువంటి చేయూత పెన్షన్లు జమ అవుతాయని అక్కడే అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. ఇక గతంలో ఏ విధంగా అయితే ఆసరా పింఛన్లు వస్తున్నాయి వారికైతే ఎటువంటి ఇబ్బంది లేదండి, వారికి యథావిధిగా పెన్షన్లు అయితే జమ అవుతాయి. ఇక కొత్తగా మీరు ఎవరైతే చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో మీరు తప్పకుండా మీరు ఈ వివరాలంటివి వారికి ఇవ్వాల్సి ఉంటుంది, అధికారులకైతే మీరు చూపించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఆ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకుని వారందరూ కూడా మరొకసారి చెప్తున్నానండి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మనకు బ్యాంక్ ఖాతా, అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అధికారులు అయితే సర్వేకి వస్తారు, ఈ వివరాలన్నీ కూడా అడుగుతారు. ఈ వివరాలన్నీ కూడా మీరు సమర్పించినట్లయితే మీకు వచ్చే నెల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్ల కింద 4,000 మరియు 6,000 రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా అమలు అవుతాయి. ఇక వీటితో పాటు ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు అంటే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, ఈ పథకాలు ఏదైనా కూడా మీకు అందకుండా ఉంటే మీకు అర్హత కనుక ఉండి మీరు కనుక దరఖాస్తు చేసుకునే నేపథ్యంలో మీరు నేరుగా మీ ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మీకు ఎంచక్క కూడా ఈ పథకాల డబ్బులు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 25 లేదా 26 నుంచి కూడా కొత్త పెన్షన్లు, పెంచిన పెన్షన్లు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారండి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ అమలు కాకపోతే పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆసరా పెన్షన్లు, ఆ పెన్షన్ల కింద 2,016 రూపాయలు మరియు 4,016 రూపాయలు అయితే జమ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చిందండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు అంటే చేయూత పింఛన్లకు సంబంధించి ఇచ్చినటువంటి అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి, ఈ విధంగా లైక్ బటన్ ఉంది, అలాగే తెలిసిన వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి వీడియోను. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు.